బండి సరోజ్ కుమార్ గారి ఫ్యాన్స్ మీరు ఏం ఆలోచించకుండా ఫస్ట్ సినిమాకి అయితే వెళ్ళిపోండి. సినిమా బాగాలేదా బాగుంది అన్న విషయం మీరు సినిమా చూసి వచ్చాక మనం డిస్కస్ చేసుకుందాం. నేనైతే ఆల్రెడీ చూశాను. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో ఫిల్మ్ని చూసి ఈ రివ్యూ చూడండి. కింద కామెంట్స్లో డిస్కస్ చేసుకుందాం సినిమా గురించి. దిస్ ఈస్ ద మూమెంట్ టు సపోర్ట్ బిఎస్కే గారు. తన లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ పాయింట్స్ చెప్పే ఒక ఫిల్మ్ మేకర్ని సపోర్ట్ చేసే సిచ్యువేషన్ ఇది. సో ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాతనే ఈ రివ్యూ వీడియో చూడండి. సినిమా రిలీజ్ అవ్వక 2 days ముందు నుంచి చూస్తున్నాను. బుక్ మై షోలో పేటీఎంలో అసలు టికెట్సే ఓపెన్ అవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్ థియేటర్సే చూపించట్లేదు, 1-2 థియేటర్సే. ఇప్పటికీ కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. సరే ఇంకో ఓపిక పట్టలేక నేనున్న లొకేషన్ నుంచి 2 hours డ్రైవ్ ఉన్నా కూడా వెళ్ళిపోయి ఈ సినిమా చూడడం జరిగింది. పిఎస్కే గారి గురించి మీకు తెలిసిందే కదా. యూట్యూబ్లో మాంగళ్యం నిర్బంధం ఫ్యాన్స్ చాలామంది ఉండుంటారు. వాళ్ళందరికీ బిఎస్కే గారి గురించి సపరేట్గా పరిచయం అయితే అవసరం లేదు. తన ఫిల్మ్స్లో నాకు బాగా నచ్చేది రియలిస్టిక్ క్యారెక్టర్స్ అండ్ రియలిస్టిక్ సిచ్యువేషన్స్ని మన కళ్ళకు కట్టినట్టుగా రియలిస్టిక్ అండ్ రస్టిక్ వేలో చూపించడానికి చాలా ట్రై చేస్తారు. యూట్యూబ్లో బూతులు అవన్నీ ఉన్నాయి, కానీ ఈ ఫిల్మ్ మాత్రం అలా కాదు. కంప్లీట్లీ క్లీన్ ఫిల్మ్. యూఏ సర్టిఫికేట్, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ స్టఫ్ అయితే లేదు. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్లో ఉన్న మాంగళ్యం అండ్ నిర్బంధం ఇచ్చినంత ఇంపాక్ట్ నాకు ఈ సినిమా అయితే ఇవ్వలేకపోయింది. ఇంట్లోనే చూసావు కాబట్టి అలా మాట్లాడుతున్నావు, థియేటర్కి అంత దూరం వెళ్ళావు కాబట్టి అలా ఫీల్ అవుతున్నావు అని మాత్రం అనుకోకండి. ఆ డిస్టెన్స్ని మర్చిపోయి ప్రశాంతంగా థియేటర్లో కూర్చున్నాను. నేను బిఎస్కే గారి దగ్గర నుంచి ఒక ఇంపాక్ట్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే తన ఫిల్మ్స్ అలాగే ఉంటాయి. బట్ ఈ ఫిల్మ్ కంప్లీట్లీ ప్యూర్ రివెంజ్ డ్రామా అయిపోయింది. ఉన్నాయి సపరేట్గా సీన్ వైజ్గా చూసుకుంటే మాత్రం కొన్ని సీన్స్ సూపర్ ఇంపాక్ట్ ఇస్తాయి. బట్ ఓవరాల్గా స్టోరీ వైజ్గా చూసుకుంటే మాత్రం కొద్దిగా మనం డిసప్పాయింట్ అయితే అవుతాం. మాంగళ్యం సినిమాలో అయి ఉండొచ్చు, లేకపోతే నిర్బంధం సినిమాలో అయి ఉండొచ్చు. అక్కడ మోటివేషనల్ సీన్స్ ఏవైతే వస్తాయో ఆ సీన్స్కి ఒక ప్రాపర్ రీజన్ అండ్ జస్టిఫికేషన్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ర్యాండమ్గా అట్లా వచ్చేస్తాయి. దానివల్ల కొంచెం ఆఫ్ అనిపిస్తుంది. ప్రాపర్ బిఎస్కే గారి సినిమా ఫ్లేవర్లోనే ఉంటుంది, కాకపోతే ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోతుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే బిఎస్కే గారు చింపవతలేశారు. ఆ మెయిన్గా చార్లీ చాప్లిన్ క్యారెక్టర్లో ఎముడి గెటప్ వేసినప్పుడు ఉంటుంది ఒక ఎక్స్ప్రెషన్, అదిరిపోయింది అసలు, కేక. నేను వచ్చి మళ్ళీ ట్రైలర్లో ఉంటుంది ఆ బిట్, ఎన్నిసార్లు చూసానో నాకే తెలుసు. అల్టిమేట్ యాక్టింగ్. ఆ చార్లీ చాప్లిన్ రోల్ మాత్రం క్రేజీగా చేశారు. ఇంకా మిగిలిన యాక్టర్స్ అయితే ఓకే, సోగా చేశారు. టెక్నికల్లీ కూడా బాగానే ఉంది, కొంచెం ఎడిటింగ్ ఎందుకో కొంచెం ప్రాపర్గా అనిపించదు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీరు కనుక బిఎస్కే ఫ్యాన్ అయితే, మీరు బిఎస్కే ఫ్లేవర్ ఫిల్మ్స్ని ఎంజాయ్ చేయగలిగితే మీకు బాగానే అనిపిస్తుంది. బట్ స్టిల్ కొంచెం ఎక్కడో డిసప్పాయింటెడ్ ఫీలింగ్ ఉంటుంది. మీరు ఇప్పటివరకు బిఎస్కే గారి ఫిల్మ్స్ ఏం చూడకుండా చూస్తే కూడా బాగానే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అలా చూస్తేనే ఎక్కువ డిసప్పాయింట్ అవ్వరు. సో అదండి మ్యాటర్. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.